నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. సాధారణంగా ప్రతి నెలలో పండగలు వస్తాయి, కానీ కార్తీక మాసం అంటే అన్ని రోజులు పర్వదినాలే. చాలా పవిత్రంగా భావించే నెల ఇది. ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తుంది. కార్తీక మాసం శివారాధనకు చాలా ముఖ్యమైంది. శివునికి ఎక్కువ ప్రీతిపాత్రమైన మాసం ఇది. ప్రతి ఏటా దీపావళి వెళ్ళిన మరుసటి రోజు నుంచి ఈ పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ నెలలో భక్తులంతా నిత్యం బోళా శంకరుణ్ణి స్మరిస్తూ ఉండడం మంచిది. ప్రతి ఏటా అత్యంత శోభాయమానంగా జరిగే కార్తీక దీపోత్సవాలకు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం పోలమూరులో వైభవంగా వేడుకలు ప్రారంభమయ్యాయి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ దత్తనాగసాయి ఆనందాశ్రమం, పొలమూరు గ్రామం, తూర్పుగోదావరి జిల్లా, అనపర్తి మండలం. కార్తీక మాస సందర్భంగా స్వామి సత్యపదానంద ప్రభుజీ వారి ఆశీస్సులతో కోటి దీపోత్సవ కార్యక్రమం జరుగుతుంది. అతి ఘనంగా ఈ కోటి దీపోత్సవం. ఇక్కడ మీరు చూస్తున్నటివి 365 ఒత్తులు కలిగినటువంటి ప్రముదులు. ఇక్కడ స్వామివారు సన్నిధిలో ఈ దీపారాధన కార్యక్రమం నెల రోజుల పాటు సాగుతుంది. డిసెంబర్ 14వ తారీఖు వరకు కూడా ప్రతి నిత్యం సాయంత్రం 5:30 ఆకాశ దీపంతో ప్రారంభమై దామోదర యొక్క పూజతో ఈ యొక్క దీపారాధన కార్యక్రమం జరుగుతూ ఉంది. అలాగే 108 శివలింగాలను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. అదిగో మీరు చూస్తూ ఉన్నారు. ఇవి 108 శివలింగాలు. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో మానవులందరికీ కూడా సుఖశాంతులు కలగాలని ఇక్కడ 108 శివలింగాలను ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే 27 నక్షత్రాలు, 27 నక్షత్రాలకి 4 పాదములు అంటే 108. ఏ జీవి పుట్టినా ఈ 27 నక్షత్రాలకు సంబంధించి ఈ 108 పాదాల్లోనే జన్మిస్తారు. కనుక ఎవరికైనా లోకమే కాదు, ఈ ప్రపంచం అంతా శాంతిగా ఉండాలి. మనమే కాదు, మన ప్రపంచం అంతా అందరూ ఆనందంగా ఉండాలి. ఇప్పుడు చాలా విపత్కరమైనటువంటి రోజులు సాగుతూ ఉన్నాయి. ఇలాంటి సమయంలో దత్తాత్రేయుని యొక్క సన్నిధిలో, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క దత్తాత్రేయుని యొక్క సన్నిధిలో 108 పాదాలకి సంబంధించి ఇక్కడ 108 శివలింగాలను ఏర్పాటు చేసుకుని ఒక్కొక్క శివలింగం దగ్గర 5 ఒత్తులు కలిపినటువంటి ఒత్తిని వెలిగిస్తూ ఉన్నాం. అది నువ్వుల నూనెతో, స్వచ్ఛమైనటువంటి నూనెతో. ఈ యొక్క పంచతత్వాలకు సూచనగా ఈ దీపం వెలగటం వల్ల ఆయా పాదాల్లో అంటే 27 నక్షత్రాల్లో ఆయా పాదాల్లో జన్మించిన వారందరికీ కూడా సుఖశాంతులుగా ఉండాలి, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి నెల రోజులు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. కోటి దీపోత్సవం అంటే ఎవరైతే ఈ కోటి కాంతుల్ని, అంటే దీపం అమ్మవారు షిరిడిలో సాయిబాబా చెప్పారు, ధుని అంటే సామాన్యమైనది కాదు, అగ్ని అంటే సామాన్యమైనది కాదు, ఎలాంటి పాపానన్నా దహించేది అగ్ని. అలాంటి అగ్ని అమ్మవారు, అమ్మవారు స్వరూపమే యజ్ఞం అని చెప్పేసి షిరిడి బాబా వారు చెప్పడం జరిగింది. అందుకనే మాసాల్లో ఈ కార్తీక మాసాన్ని మన ఋషులు ఎంచుకున్నారు. ఎందుకంటే కార్తీక మాసంలో అనేక అంటువ్యాధులు వస్తాయి కనుక అవన్నీ పరద్రోళాలంటే ఎక్కడైతే నువ్వుల నూనె, ఆవు నేతితో దీపం వెలుగుతుందో ఆ ప్రాంతం అంతా కూడా ఎటువంటి క్రిములు లేకుండా ప్రజలంతా ఆయురారోగ్యంగా ఉంటారని చెప్పేసి ఈ దీపారాధనను మన ఋషులు ఎప్పుడో ప్రవేశపెట్టారు. దాన్ని అనుసరించి ఈ దత్తనాగసాయి ఆనందాశ్రమంలో ఈ కోటి దీపాలను ఏర్పాటు చేయడం జరిగింది. నెల రోజులు సాగుతుంది. ఎందుకంటే కరోనా విలయతాండం చేస్తున్న రోజులు కనుక బహు తక్కువ మంది భక్తులతో కేవలం రోజుకి 108 మంది లోపు మాత్రమే, అంటే ఎక్కువ మంది ఉండకూడదు. మనం సామాజికమైనటువంటి దూరాన్ని పాటించాలి. మనం ప్రకృతిని రక్షించుకోవాలి. మనం ఎప్పుడూ కూడా ప్రకృతిలో రక్షించబడితే మనం రక్షించబడతాం. అందుకనే గాలి సోకకూడదు, అందుకనే దూరంగా ఉండాలి. అందుకే ఇక్కడ ఒక లెక్కగా, ఒక పద్ధతిగా చేసుకోవాలనే ఒక ససంకల్పంతో కేవలం ఒక రోజులో 108 మంది భక్తులకు మాత్రమే ఇక్కడ అవకాశం ఉంటుంది. 109వ వస్తే గేట్ బయట ఉండాలి, లోనకు రావడానికి లేదు. కనుక వచ్చేవారు ముందుగా తెలియజేయండి. ఒక్క రోజు ముందుగా మాకు తెలియజేయాలి. తెలియజేస్తే వారికి మాత్రం అవకాశం. సమయం లేట్ అవుతుంది, లేట్ అయినా చక్కగా వెలిగించుకోవాలి. దీపం పరబ్రహ్మ స్వరూపం కనుక, దీపం అమ్మవారి కనుక
అమ్మవారిని వెలిగిస్తున్నప్పుడు చాలా ప్రశాంతంగా వెళ్ళాలి కనుక ఎక్కువ మంది ఉంటే గోలగోల ఉంటుంది. గోలతో మనం ఏది చేసుకోకూడదు కనుక మనచ వాచ మనసులో ఆ దత్తాత్రేయుని స్మరించుకుంటూ దీపం వెలిగించుకోవాలి కనుక ముందు రోజుగా మాకు తెలియజేస్తూ ఉండండి. అలాగే ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా ఇక్కడ దత్త నాగసాయి ఆనందాశ్రమంలో బాబాగారు నాగసాయిగా వెలిశారు. అలాగే దత్తాత్రేయ స్వామి వారు ఉన్నారు. ఆ దత్తాత్రేయ స్వామి వారు సన్నిధిలో కూడా మరి ఇక్కడ చక్కని కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. దత్త పురాణం, దత్త మహత్వం అనే పారాయణం కూడా తెల్లవారుజామున 5 గంటలకి బాబాగారికి మేలుకొలుపు హారతి అయిన తర్వాత అష్టోత్తర పూజలు, అభిషేకములు, అష్టోత్తరం అయిన తర్వాత 6 గంటల నుంచి పారాయణం ఉంటుంది. ఈ కార్యక్రమాల్లో గాయత్రి హోమాలు, అలాగే దత్త సాయిబాబా హోమాలు కూడా జరుగుతున్నాయి. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాలను గమనించి ఒక ముందు రోజునే మాకు తెలియజేసినట్టయితే మీ గోత్రనామాలు ఎక్కువ మంది రావడానికి వీల్లేదు కనుక గోత్రనామాలతో కూడా ఈ కార్యక్రమాలు చేయటం జరుగుతుంది. ముందుగా మమ్మల్ని సంప్రదించవలసిందిగా కోరుతూ ఉన్నాం. సాయిరాం, సాయిరాం, సాయిరాం. కార్తీక మాసం సందర్భంగా అనపర్తి మండలం పోలమూరు గ్రామంలో శ్రీ దత్తనాగసాయి ఆనందాశ్రమంలో కోటి దీపోత్సవం మొదటి రోజు కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. శ్రీ 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 స్వామి సత్యపదానంద ప్రభుజీ వారి ఆశీస్సులతో సాయి దత్త ఉపాసకులు శ్రీ దేవానంద బాబా, శ్రీమతి విమలాదేవి ఆధ్వర్యంలో ఎంజీఆర్ రైస్ మిల్ అధినేత శ్రీ కర్రీ చక్రవర్తి రెడ్డి గారు మొదటి దీపాన్ని వెలిగించారు. కార్తీక మాసమంతా ఆధ్యాత్మికత కనిపిస్తోంది. జన్మ జన్మాల పాపాలను హరించి అనంతమైన పుణ్యఫలాలను ప్రసాదించే మహిమాన్వితమైన మాసం కార్తీకం. స్నాన, దాన, జపాలు, పూజలు, వనభోజనాలు, దీపాలు ఈ కార్తీక మాసంలో చేయాల్సిన నిత్య పూజలు. ఈ నియమాలు పాటించడం వల్ల ముక్కంటి అనుగ్రహం పొంది తరించవచ్చు. కార్తీక స్నానాలు భక్తులంతా మహాశివుడి అనుగ్రహం పొందాలంటే తెల్లవారుజామునే తలస్నానం చేసి శివాలయానికి వెళ్లి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించాలి. అప్పుడే ఆ ముక్కంటి కరుణా కటాక్షాలు పొందవచ్చు. ప్రతి ఏటా తూర్పుగోదావరి జిల్లా పొలమూరులో అశేష భక్తజన సందోహం మధ్య కోటి దీపోత్సవం నిర్వహించేవారు. అయితే కరోనా వ్యాప్తి వల్ల ఈసారి వివిధ రకాల జాగ్రత్తలు పాటిస్తూ దీపోత్సవం నిర్వహిస్తున్నారు. ఓం నమ శివాయ. ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ స్వామి సత్యపదానంద ప్రభుజీ వారి యొక్క ఆశీస్సులతో కార్తీక మాసం సందర్భంగా అనపర్తి మండలం తూర్పుగోదావరి జిల్లా పొలమూరి గ్రామంలో కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి డిసెంబర్ 14 వరకు కూడా 4 రోజుల పాటు కనుల పండుగ జరుగుతుంది. ఇక్కడ మన ఎదురుగా ఉన్నాయి 1,00,000 ఒత్తులు, అక్కడ 365. ఈ ప్రాంగణం అంతా కూడా 27 నక్షత్రాలు, 27 నక్షత్రాలకి 108 పాదాలు, ఒక్కొక్క పాదానికి ఒక్కొక్క శివలింగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ శివలింగం వద్ద దీపారాధన చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి లక్ష్మీనారాయణులు, అష్టలక్ష్మిలు, అలాగే దత్త, శ్రీపాద శ్రీవల్లభుడు, నృసింహ సరస్వతి, అక్కలకోట స్వామి, మాణిక్య ప్రభు, అలాగే జగద్గురు ఆదిశంకరాచార్యులు శ్రీచక్రం కొలువైనటువంటి క్షేత్రం ఇది. ఈ క్షేత్రంలో నిరంతరం కూడా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ కార్తీక మాసంలో ప్రతి నిత్యం కూడా సాయంత్రం 5:30 నుంచి కోటి దీపోత్సవాన్ని ఘనంగా చేయాలి. ఎందుకంటే కార్తీక మాసంలో దీపం, దానం, అన్నదానం ఉదయం జరుగుతుంది, సాయంత్రం ఈ కోటి దీపారాధన కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ కూడా వచ్చి ఇక్కడ వెలిగే దీపం నువ్వుల నూనె. నవగ్రహాల అనుగ్రహం మనకు కలగాలంటే కార్తీక మాసంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. స్వచ్ఛమైనటువంటి నువ్వుల నూనెతో ఇక్కడ ఈ మందిరం దగ్గర దీపారాధన ఏర్పాటు చేయడం జరిగింది. అందుకనే భక్తులంతా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనండి. నవగ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. ఎందుకంటే కేవలం ఒక 9 దీపాలను ఇక్కడ వెలిగిస్తే, అలాంటిది ఇక్కడ అనేక వేల దీపాల్లో కోటి దీపాలు 4 రోజులు జరుగుతూ ఉన్నాయి. నవగ్రహాల యొక్క అనుగ్రహం కోసం ఈ నువ్వుల నూనెతో వెలిగే ఈ దీపారాధన కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని ఈ కార్తీక మాసంలో ఈ 4 రోజులు కూడా సాయంత్రం దీపం, ఉదయం మరి ఆ స్వామివారికి అభిషేకాలు ఇవన్నీ కూడా మరి హోమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. భక్తులందరూ కూడా ఈ కార్తీక మాసంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ కార్తీక దామోదరుడి యొక్క అనుగ్రహం కోసం ఈ కోటి దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నాం. సాయిరాం. కార్తీక మాసంలో దేశం నలుమూలల శివాలయాలలో రుద్రాభిషేకాలు, రుద్రపూజ, 1,00,000 బిల్వా దళాలతో పూజలు, అమ్మవారికి 1,00,000 కుంకుమార్చనలు జరుగుతుంటాయి. అభిషేకాలు విశేషంగా నిర్వహిస్తారు. మహాశివుడికి ప్రీతిపాత్రమైన ఈ కార్తీక మాసంలో
శివారాధన చేయడం వల్ల కోరిన కోర్కెలు నెరవేరుస్తాడు ఆ పరమశివుడు. ఇదే స్ఫూర్తితో పోలమూరులో దీపోత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభమయ్యాయి. నెల రోజుల పాటు ఈ వేడుకలు ఘనంగా జరగనున్నాయని నిర్వాహకులు తెలిపారు. కార్తీక దీపానికి చాలా విశిష్టత ఉంది. కార్తీక మాసంలో దీపానికి ఉండే స్థానం ప్రత్యేకంగా చెప్పుకోదగినది. పరమేశ్వరుని అనుగ్రహం పొందడానికి నిత్యం ముఖద్వారానికి ఇరువైపులా సాయంకాలం దీపాలు వెలిగిస్తే మంచిది. శివాలయ ప్రాంగణంలో కూడా దీపాలు వెలిగిస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. కార్తీక సోమవారాలు చాలా పవిత్రమైనవి. సోమవారం, కార్తీక మాసం రెండూ శివునికి ప్రీతికరమైనవే. కాబట్టి కార్తీక సోమవారాలలో సాయంకాల సమయంలో శివాలయంలో ఉసిరికాయపై ఒత్తులు పెట్టి దీపం వెలిగించడం ఎంతో శ్రేయస్కరం. నువ్వుల నూనె, ఆవు నెయ్యి, కొబ్బరి నూనె, నెయ్యి, అవస నూనె, ఇప్ప నూనె, ఆముదం ఏదైనా దీపం వెలిగించడానికి వాడొచ్చు. కార్తీక పౌర్ణమి మరింత పవిత్రమైనది. కార్తీక మాసంలో 30 రోజులలో దీపం పెట్టలేని వారు శుద్ధ ద్వాదశి, చతుర్దశి, పౌర్ణమి రోజు తప్పక దీపం పెడితే మంచిది. అంతేకాదు కార్తీక మాసంలో దీపదానం చేయడం వల్ల మంచి జరుగుతుంది. ఓం నమ శివాయ. దీపం పరబ్రహ్మ స్వరూపం. కార్తీక మాసంలో ఆ యొక్క విష్ణుమూర్తికి ఈశ్వరుడికి కూడా ప్రీతికరమైనటువంటి రోజు ఈ కార్తీక మాసం. ఇక్కడ దత్తనాగసాయి ఆనందాశ్రమంలో 108 శివలింగములు, అంటే 27 నక్షత్రాలు. ఒక్కో నక్షత్రానికి 4 పాదాలు, 108 పాదాలు. ఒక్కొక్క పాదానికి ఒక లింగంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 108 శివలింగాల దగ్గర కూడా దీపాలు వెలిగించుకోవచ్చు. ఈ మాసంలో వచ్చే ప్రతి సోమవారం ఉపవాసం ఆచరించి రాత్రి నక్షత్ర దర్శనం చేసుకుని భోజనం చేసేవాళ్లు ఆ పరమేశ్వరుని కరుణా కటాక్షాలు పొందుతారని కార్తీక పురాణం చెబుతోంది. శ్రీ మహావిష్ణువుతో సమానమైన దేవుడు, గంగతో సమానమైన తీర్థం, కార్తీక మాసంతో సమానమైన మాసం లేదని అంటారు. శివకేశవులకు అత్యంత ప్రీతికరమైనది కార్తీక మాసం. ఆధ్యాత్మికంగా అత్యంత పవిత్రం, మహిమాన్వితమైంది. కార్తీక మాసం శుక్లపక్ష పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు అనేక వ్రతాలు చేస్తుంటారు. కార్తీక మాసం తొలి రోజున బలిపాడ్యమి, విదేనాడు వచ్చే భగనిహస్త భోజనం ఆధ్యాత్మికంగా విశిష్టమైనవి. అందుకే అనపర్తి మండలం పొలమూరు గ్రామంలో శ్రీ దత్తనాగసాయి ఆనందాశ్రమం ఆశ్రమంలో కోటి దీపోత్సవం మొదటి రోజు నుంచే ఘనంగా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. శ్రీ 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 స్వామి సత్యపదానంద ప్రభుజీ వారి ఆశీస్సులతో సాయి దత్తా ఉపాసకులు శ్రీ దేవానంద బాబా, శ్రీమతి విమలాదేవి ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు నెల రోజుల పాటు జరుగుతాయి. అనేక జన్మల యొక్క పాపం పటాపంచలవ్వాలంటే కార్తీక మాసంలో సాయ సంధ్య సమయంలో దత్తాత్రేయుని క్షేత్రంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరుని యొక్క ప్రతిరూపమే దత్తాత్రేయుడు. ఎవరైతే దత్తాత్రేయ స్వామి యొక్క క్షేత్రంలో ఆ యొక్క శివలింగం ఈశ్వరుడు లింగ రూపంలో వచ్చాడు, ఆ లింగం దగ్గర దీపాన్ని వెలిగించుకుంటే అనేక జన్మ పాపాలని పటాపంచలైపోతాయి. ఇది నువ్వుల నూనెతో, నవగ్రహాలకు ప్రీతికరమైన నువ్వుల నూనె. కార్తీక మాసంలో శ్రేష్టమైంది దీపం నువ్వుల నూనెతో వెలిగించాలన్నారు. దీపం పరబ్రహ్మ స్వరూపం. దీపమే అమ్మ జగన్మాత. అమ్మవారు దీపం రూపంలో ఉంది. అలాంటి జగన్మాత దీపం రూపంలో మనం ఒక్కసారిగా మరి ఇక్కడ 108 శివలింగాలు, 108 జ్యోతులు, అక్కడ 365 లక్ష, చుట్టూ ఎక్కడ చూసినా దీపాలే, కోటి దీపాలు. కనుల పండగ, చూసిన వారి కనులన్నీ కూడా పండగ. ఎవరైతే ఈ కార్తీక మాసంలో నువ్వు నూనెతో వెలిగే దీపాన్ని చూస్తున్నారో కంటి వేదలు తగ్గిపోతాయి. కరోనా వ్యాధులన్నీ పరద్రోవాలంటే ఈశ్వరుడి యొక్క ఈ సన్నిధిలో, దత్త సన్నిధిలో దీపాన్ని వెలిగించండి. మీ యొక్క ఆయురారోగ్యాలను కాపాడుకోండి. 108 శివలింగాలు ఇక్కడ చూస్తూ ఉన్నాం మనం ఈ నాగసాయి క్షేత్రంలో. ఇక్కడ దత్తనాగసాయి ఆనందాశ్రమంలో దత్తాత్రేయుడు, శ్రీపాద శ్రీవల్లభుడు, నృసింహ సరస్వతి స్వామి, అక్కలకోట స్వామి, మాణిక్య ప్రభు, జగద్గురు ఆదిశంకరాచార్య వారు శ్రీచక్ర రూపంలో అమ్మవారు కొలువై ఉన్నారు. నాగసాయి బాబా వారు అష్టలక్ష్ములు కొలువైనటువంటి మహాక్షేత్రం. ఈ మహాక్షేత్రంలో ఈ రోజు నుంచి నెల రోజుల పాటు చక్కగా దీపారాధన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. సాయిరాం సాయిరాం. కార్తీక సోమవారం లేదా కార్తీక మాసంలోని ఏ రోజైనా ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం చాలా మంచిది. ఉసిరి చెట్టు కింద సాలగ్రామాన్ని ఉంచి గంధం, అక్షతలు, పుష్పాలతో పూజించాలి. అనంతరం పండితులను సత్కరించి అందరూ భోజనం చేయాలి. ఈ నియమాలను పాటించడం వల్ల శివానుగ్రహం కలిగి సర్వ పాపములు నశిస్తాయని నమ్మకం. వనభోజన కార్యక్రమాలు నిర్వహించే వారికి పాపాల నుంచి విముక్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఇక తులసి పూజ పౌర్ణమి రోజు ఆవు నెయ్యితో తడిపిన దారపు ఒత్తులతో దీపాలు వెలిగించి తులసి కోట చుట్టూ 11 ప్రదక్షిణలు చేసి పరమాన్నం నైవేద్యంగా పెట్టాలి. తర్వాత
365 ఒత్తులతో హారతులివ్వాలి. నక్షత్రాలు కనుమరుగు కాకముందే ఈ పూజ చేస్తే చాలా మంచిది. ఇలాంటి ఎన్నో ప్రత్యేకతల్ని పోలమూరులో సాయిదత్త ఉపాసకులు భక్తులకు పరిచయం చేస్తున్నారు. కార్తీక మాసంలో చేసే దీపదానం మంచి ఫలితాలనిస్తుంది. ఈ మాసంలో సూర్యోదయానికి ముందే నదీ స్నానం అత్యంత శ్రేష్టమైంది. కార్తీక మాసం శుక్లపక్షంలో అక్షయ నవమి, ఉత్తాన ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి, త్రయోదశులు ఇలా ప్రతి రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. కార్తీక శుద్ధ త్రయోదశి రోజునే స్వయంభువ మన్వాంతరం ప్రారంభమైందని పేర్కొంటారు. కార్తీక పౌర్ణమి రోజున గౌరీ వ్రతం, కార్తికేయ దర్శనాలను చేసుకుంటారు. తారకాసురుడనే రాక్షసుని సంహారం రోజే కార్తీక పౌర్ణమి జరుపుకుంటారనేది పురాణ ప్రశస్తి. కార్తీక మాసంలో ఎటువంటి మంచి పని చేసినా కార్తీక దామోదర ప్రీత్యర్థం అని ఆచరించాలని శాస్త్రోక్తి. శివారాధన కోసం వందలాదిగా శివలింగాన్ని ప్రతిష్ఠించి పొలమూరులోని ఆశ్రమంలో విస్తృతంగా పూజలకు ఏర్పాట్లు చేశారు. భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పరమశివునికి అభిషేకాలు, హోమాలు చేసుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. ఓం నమ శివాయ. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ స్వామి సత్యపదానంద ప్రభుజీ వారి యొక్క ఆశీస్సులతో కార్తీక మాసం సందర్భంగా అనపర్తి మండలం, తూర్పుగోదావరి జిల్లా పొలమూరు గ్రామంలో కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి డిసెంబర్ 14 వరకు కూడా 4 రోజుల పాటు కనుల పండుగ జరుగుతుంది. ఇక్కడ మన ఎదురుగా ఉన్నాయి 1,00,000 ఒత్తులు, అక్కడ 365. ఈ ప్రాంగణం అంతా కూడా 27 నక్షత్రాలు, 27 నక్షత్రాలకి 108 పాదాలు, ఒక్కొక్క పాదానికి ఒక శివలింగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ శివలింగం వద్ద దీపారాధన చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి లక్ష్మీనారాయణులు, అష్టలక్ష్మిలు, అలాగే దత్త, శ్రీపాద శ్రీవల్లభుడు, నృసింహ సరస్వతి, అక్కలకోట స్వామి, మాణిక్య ప్రభు, అలాగే జగద్గురు ఆదిశంకరాచార్యులు శ్రీచక్రం కొలువైనటువంటి క్షేత్రం ఇది. ఈ క్షేత్రంలో నిరంతరం కూడా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ కార్తీక మాసంలో ప్రతి నిత్యం కూడా సాయంత్రం 5:30 నుంచి కోటి దీపోత్సవాన్ని ఘనంగా చేయాలి. ఎందుకంటే కార్తీక మాసంలో దీపం దానం, అన్నదానం ఉదయం జరుగుతుంది, సాయంత్రం ఈ కోటి దీపారాధన కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ కూడా వచ్చి ఇక్కడ వెలిగే దీపం నువ్వుల నూనె. నవగ్రహాల అనుగ్రహం మనకు కలగాలంటే కార్తీక మాసంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. స్వచ్ఛమైనటువంటి నువ్వుల నూనెతో ఇక్కడ ఈ మందిరం దగ్గర దీపారాధన ఏర్పాటు చేయడం జరిగింది. అందుకనే భక్తులంతా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనండి. నవగ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. ఎందుకంటే కేవలం ఒక 9 దీపాలను ఇక్కడ వెలిగిస్తే, అలాంటిది ఇక్కడ అనేక వేల దీపాల్లో కోటి దీపాలు 4 రోజులు జరుగుతూ ఉన్నాయి. నవగ్రహాల యొక్క అనుగ్రహం కోసం ఈ నువ్వుల నూనెతో వెలిగే ఈ దీపారాధన కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని ఈ కార్తీక మాసంలో ఈ 4 రోజులు కూడా సాయంత్రం దీపం, ఉదయం మరి ఆ స్వామివారికి అభిషేకాలు ఇవన్నీ కూడా మరి హోమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. భక్తులందరూ కూడా ఈ కార్తీక మాసంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ కార్తీక దామోదరుడి యొక్క అనుగ్రహం కోసం ఈ కోటి దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నాం. సాయిరాం. శరదృతువులో నదుల్లో ఔషధాల సారం ఉంటుంది. అగస్త్య నక్షత్రం ఉదయించడం వల్ల దోషరహితమైన శరదృతువులోని పవిత్ర జలాన్ని హంసోదకం అని అంటారు. ఈ జలాలతో నిర్వహించే పూజా క్రతువులు పుణ్యఫలాలను తీసుకువస్తాయి. అందుకే ఈ మాసంలో కార్తీక పుణ్య స్నానాలకు కూడా అధిక ప్రాధాన్యం ఉంటుంది. కార్తీక మాసం శివకేశవులకు ప్రియమైనది. శివుని ఆరాధనకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. శివుని ఆరాధనకు ఎంత ప్రాముఖ్యం ఉందో విష్ణు స్మరణకి అంతే ప్రాధాన్యం ఉంది. కార్తీకంలో సూర్యోదయానికి ముందు విష్ణు సన్నిధిలో శ్రీహరి కీర్తనలు గానం చేస్తే 1000 గోవుల దాన ఫలితం, వాయిద్యం వాయిస్తే వాహపేయ యజ్ఞఫలం, నాట్యం చేస్తే సర్వతీర్థ స్నానఫలం, పూజా ద్రవ్యాలను సమర్పిస్తే అన్ని ఫలాలు, దర్శనం చేసేవారికి ఈ ఫలితాల్లో 6వ వంతు ఫలం లభిస్తుంది. విష్ణు శివాలయాలు లేని ప్రదేశాలలో రావి చెట్టు మొదట్లో కానీ తులసి వనంలో కానీ భగవంతుణ్ణి స్మరించుకోవచ్చు. కార్తీక మాసంలో కృతికతో చంద్రుడు పూర్ణుడై ఉంటాడు కాబట్టి ఆయన అనుగ్రహం పొందడానికి పరమేశ్వరుణ్ణి ఆరాధించాలి. శివుడికి ప్రీతికరమైన రోజు సోమవారం. అందులోనూ శివకేశవులకు ఇష్టమైన కార్తీక సోమవారం నాడు స్నాన జపాలు ఆచరిస్తే 1000 అశ్వమేధాల ఫలం దక్కుతుంది. కార్తీక మాసంలో మానసిక, శారీరక రుగ్మతలను తొలగించి ఆయురారోగ్యాన్ని ప్రసాదించే ఉషోదయ స్నానం చాలా ముఖ్యమైనది. పైత్య ప్రకోపాలను తగ్గించడానికే హంసోదక స్నానం ముఖ్యం. సూర్యోదయానికి ముందే నదిలో మునిగి స్నానం ఆచరిస్తే ఉదర సంబంధ రోగాలు నయమవుతాయి.
అభిషేక ప్రియుడైన మహాశివుని ఆరాధించడానికి ఈ విధానం శ్రేష్టమైందని పండితులు చెప్తారు. అలాగే విష్ణువు ఆరాధన కూడా ఈ రోజుల్లో ఎంతో ప్రాముఖ్యమైంది. సోమవారం వ్రతాన్ని 6 విధాలుగా ఆచరిస్తారు. ఉపవాసం, ఒంటిపూట భోజనం లేదా నక్షత్ర దర్శనం తర్వాతి అల్పాహారం, భిక్ష స్వీకరణ, స్నాన జపాలతో ఈ పూజలు చేయడం ఆనవాయితీ. మంత్ర జప విధులు కూడా తెలియని వాళ్ళు కార్తీక సోమవారం రోజున నువ్వులను దానం చేసినా సరిపోతుంది. కుమారస్వామిని కృత్తికలు పెంచడం వలన వారి పేరుతో ఉన్న కార్తీక మాసం అంటే పరమశివుడికి మహాప్రీతి. గరల కంఠుడి తమో గుణం స్వభావాన్ని చంద్రుడు మాత్రమే హరించగలడు. కాబట్టి కార్తీకంలో సోమవారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. శ్రీ 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 స్వామి సత్యపదానంద ప్రభుజీ ఆశీస్సులతో శ్రీ దత్తనాగసాయి ఆనంద ఆశ్రమంలో పొలమూరు అనపర్తి మండలం తూర్పుగోదావరి జిల్లాలో నిర్వహించే విశేష హోమ అభిషేక సహిత కార్తీక మాస కోటి దీపోత్సవంలో భక్తులందరూ పాల్గొనండి. మాసాల్లో మహామాసం, మహాశివునికి ప్రీతిపాత్రమైనది కార్తీక మాసం. మానవుల్లోని అజ్ఞాన అంధకారాన్ని పటాపంచలు చేసి నవగ్రహ దోషాన్ని హరించి సకల శుభాలు కలిగించే కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని పొలమూరు గ్రామంలో సాయిబాబా వారి సన్నిధిలో ఏర్పాటు చేశామని నిర్వాహక కమిటీ తెలియజేస్తోంది. 15/11/2020 నుండి 14/12/2020 వరకు కోటి దీపోత్సవ కార్యక్రమం బాబావారి సన్నిధిలో పూర్తిగా నువ్వుల నూనెతో నెల రోజుల పాటు అంగరంగ వైభవంగా నేత్రపర్వంగా నిర్వహించుకుందాం. ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి దత్తాత్రేయునికి బాబావారికి మేలుకొలుపు హారతులు, గణపతి పూజ, గాయత్రీ హోమం, అభిషేకం, గోపూజ, పారాయణాది కార్యక్రమాలు. సాయంత్రం 5 గంటల నుండి శ్రీ 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 దత్తాత్రేయ స్వామి వారిపై శ్రీ సాయి దత్త ఉపాసకులు దేవానంద బాబా వారిచే దత్త మహత్యంపై పురాణ ప్రవచన కార్యక్రమం జరుగును. ఈ కార్యక్రమం 15/11/2020 నుండి 30/12/2020 దత్త జయంతి వరకు జరుగును. విశేష దినాలలో కళ్యాణాలు, వ్రతాలు జరపబడును. కార్యక్రమాలలో పాల్గొనదలిచిన వారు స్వయంగా రావచ్చును లేదా దీపారాధన, హోమ, కళ్యాణ వ్రతాలలో మీ గోత్రనామాలతో పండితులు పూజలు జరిపిస్తారు. ఇట్లు కార్యక్రమ నిర్వహణ కమిటీ శ్రీ దత్తనాగసాయి ఆనంద ఆశ్రమం, పొలమూరు. ఇక వివరాలకు సంప్రదించండి 9440103575. శ్రీ గురుభ్యో నమః. శ్రీ దత్తనాగసాయి ఆనందాశ్రమం, పొలమూరు గ్రామం, తూర్పుగోదావరి జిల్లా, అనపర్తి మండలం. కార్తీక మాస సందర్భంగా స్వామి సత్యపదానంద ప్రభుజీ వారి ఆశీస్సులతో కోటి దీపోత్సవ కార్యక్రమం జరుగుతుంది. అతి ఘనంగా ఈ కోటి దీపోత్సవం ఇక్కడ మీరు చూస్తున్నటివి 365 ఒత్తులు కలిగినటువంటి ప్రముదులు. ఇక్కడ స్వామివారు సన్నిధిలో ఈ దీపారాధన కార్యక్రమం నెల రోజుల పాటు సాగుతుంది. డిసెంబర్ 14వ తారీఖు వరకు కూడా ప్రతి నిత్యం సాయంత్రం 5:30 ఆకాశ దీపంతో ప్రారంభమై దామోదర యొక్క పూజతో ఈ యొక్క దీపారాధన కార్యక్రమం జరుగుతూ ఉంది. అలాగే 108 శివలింగాలను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. అదిగో మీరు చూస్తూ ఉన్నారు. ఇవి 108 శివలింగాలు. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో మానవులందరికీ కూడా సుఖశాంతులు కలగాలని ఇక్కడ 108 శివలింగాలను ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే 27 నక్షత్రాలు, 27 నక్షత్రాలకి 4 పాదములు అంటే 108. ఏ జీవి పుట్టినా ఈ 27 నక్షత్రాలకు సంబంధించి ఈ 108 పాదాల్లోనే జన్మిస్తారు. కనుక ఎవరికైనా లోకమే కాదు, ఈ ప్రపంచం అంతా శాంతిగా ఉండాలి. మనమే కాదు, మన ప్రపంచం అంతా అందరూ ఆనందంగా ఉండాలి. ఇప్పుడు చాలా విపత్కరమైనటువంటి రోజులు సాగుతూ ఉన్నాయి. ఇలాంటి సమయంలో దత్తాత్రేయుని యొక్క సన్నిధిలో, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క దత్తాత్రేయుని యొక్క సన్నిధిలో 108 పాదాలకి సంబంధించి ఇక్కడ 108 శివలింగాలను ఏర్పాటు చేసుకుని ఒక్కొక్క శివలింగం దగ్గర 5 ఒత్తులు కలిపినటువంటి ఒత్తిని వెలిగిస్తూ ఉన్నాం. అది నువ్వుల నూనెతో, స్వచ్ఛమైనటువంటి నూనెతో. ఈ యొక్క పంచతత్వాలకు సూచనగా ఈ దీపం వెలగటం వల్ల ఆయా పాదాల్లో అంటే 27 నక్షత్రాల్లో ఆయా పాదాల్లో జన్మించిన వారందరికీ కూడా సుఖశాంతులుగా ఉండాలి, ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి నెల రోజులు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. కోటి దీపోత్సవం అంటే ఎవరైతే ఈ కోటి కాంతుల్ని
అంటే దీపం అమ్మవారు. షిరిడిలో సాయిబాబా చెప్పారు, ధుని అంటే సామాన్యమైనది కాదు, అగ్ని అంటే సామాన్యమైనది కాదు, ఎలాంటి పాపానన్నా దహించేది అగ్ని. అలాంటి అగ్ని అమ్మవారు. అమ్మవారు స్వరూపమే అగ్ని అని చెప్పేసి షిరిడి బాబా వారు చెప్పడం జరిగింది. అందుకనే మాసాల్లో ఈ కార్తీక మాసాన్ని మన ఋషులు ఎంచుకున్నారు. ఎందుకంటే కార్తీక మాసంలో అనేక అంటువ్యాధులు వస్తాయి కనుక అవన్నీ పరద్రోళాలంటే ఎక్కడైతే నువ్వుల నూనె ఆవు నేతితో దీపం వెలుగుతుందో ఆ ప్రాంతం అంతా కూడా ఎటువంటి క్రిములు లేకుండా ప్రజలంతా ఆయురారోగ్యంగా ఉంటారని చెప్పేసి ఈ దీపారాధనను మన ఋషులు ఎప్పుడో ప్రవేశపెట్టారు. దాన్ని అనుసరించి ఈ దత్త నాగసాయి ఆనందాశ్రమంలో ఈ కోటి దీపాలను ఏర్పాటు చేయడం జరిగింది. నెల రోజులు సాగుతుంది. ఎందుకంటే కరోనా విలయతాండం చేస్తున్న రోజులు కనుక బహు తక్కువ మంది భక్తులతో కేవలం రోజుకి 108 మంది లోపు మాత్రమే, అంటే ఎక్కువ మంది ఉండకూడదు. మనం సామాజికమైనటువంటి దూరాన్ని పాటించాలి. మనం ప్రకృతిని రక్షించుకోవాలి. మనం ఎప్పుడూ కూడా ప్రకృతిలో రక్షించబడితే మనం రక్షించబడతాం. అందుకనే గాలి సోకకూడదు. అందుకనే దూరంగా ఉండాలి. అందుకే ఇక్కడ ఒక లెక్కగా ఒక పద్ధతిగా చేసుకోవాలనే ఒక ససంకల్పంతో కేవలం ఒక రోజులో 108 మంది భక్తులకు మాత్రమే ఇక్కడ అవకాశం ఉంటుంది. 109వ వస్తే గేట్ బయట ఉండాలి, లోనకు రావడానికి లేదు. కనుక వచ్చేవారు ముందుగా తెలియజేయండి. ఒక్క రోజు ముందుగా మాకు తెలియజేయాలి. తెలియజేస్తే వారికి మాత్రం అవకాశం. సమయం లేట్ అయినా చక్కగా వెలిగించుకోవాలి. దీపం పరబ్రహ్మ స్వరూపం కనుక, దీపం అమ్మవారి కనుక, అమ్మవారిని వెలిగిస్తున్నప్పుడు చాలా ప్రశాంతంగా వెళ్ళాలి కనుక ఎక్కువ మంది ఉంటే గోలగోల ఉంటుంది. గోలతో మనం ఏదో చేసుకోకూడదు కనుక మనచ వాచ మనసులో ఆ దత్తాత్రేయుని స్మరించుకుంటూ దీపం వెలిగించుకోవాలి కనుక ముందు రోజుగా మాకు తెలియజేస్తూ ఉండండి. అలాగే ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా ఇక్కడ దత్త నాగసాయి ఆనందాశ్రమంలో బాబా గారు నాగసాయిగా వెలిశారు. అలాగే దత్తాత్రేయ స్వామి వారు ఉన్నారు. ఆ దత్తాత్రేయ స్వామి వారు సన్నిధిలో కూడా మరి ఇక్కడ చక్కని కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. దత్త పురాణం, దత్త మహత్వం అనే పారాయణం కూడా తెల్లవారుజామున 5 గంటలకి బాబా గారికి మేలుకొలుపు హారతి అయిన తర్వాత అష్టోత్తర పూజలు, అభిషేకములు, అష్టోత్తరం అయిన తర్వాత 6 గంటల నుంచి పారాయణం ఉంటుంది. ఈ కార్యక్రమాల్లో గాయత్రి హోమాలు, అలాగే దత్త సాయిబాబా హోమాలు కూడా జరుగుతున్నాయి. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాలను గమనించి ఒక ముందు రోజునే మాకు తెలియజేసినట్టయితే మీ గోత్రనామాలు ఎక్కువ మంది రావడానికి వీల్లేదు కనుక గోత్రనామాలతో కూడా ఈ కార్యక్రమాలు చేయటం జరుగుతుంది. ముందుగా మమ్మల్ని సంప్రదించవలసిందిగా కోరుతూ ఉన్నాం. సాయిరాం, సాయిరాం, సాయిరాం. ఇది కార్తీక మాసం స్పెషల్. కీప్ వాచింగ్ 99 టీవీ. For more updates, please subscribe 99 TV Telugu.